స్వాగతం. డిఎస్సి టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీతో విజయవాడ నిన్న దద్దరిల్లింది. విజయవాడ వీధులన్నీ కూడా మమ్మల్ని తప్పుపడతారా, వైఎస్సీ నాయకత్వం తప్పుపడుతుందా, మేమందరం అక్రమ మార్గాల్లో వచ్చామా అని చెప్పి గట్టిగా నినాదాలు చేశారు. వైసీపీని నిలదీశారు, కల్లా పట్టుకుని నిలదీశారు. అండ్ చాలామంది ప్లకార్డ్స్ పట్టుకున్నారు. లోకేష్ గారికి జై కొడుతూ మొత్తం అదంతా తిరిగారు. మరి అది పార్టీ కార్యక్రమమా లేకపోతే డిఎస్సి అభ్యర్థుల ర్యాలీయా అనేది అర్థం కావట్లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. అయితే వైసీపీ అంటున్నది కూడా ఏంటంటే, మేము అందరినీ అంటలేదు, అందులో ఎవరైతే అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారో వారి గురించిన మాత్రమే మా ప్రస్తావన అని అంటున్నారు. ఎనీహౌ డిఎస్సి అనేది ఒక మేజర్ ఇష్యూగా వైసీపీ తీసుకోదలిచింది. జనబాహుల్లోకి బాగా తీసుకొచ్చింది. జరిగిన అవకతవకల్ని ప్రస్తావన చేస్తే కొన్ని ప్రత్యేకమైన కేసులకు సంబంధించి గవర్నమెంట్ కూడా గతుక్కుమనే పరిస్థితి. సరే, ఎనీహౌ కోర్టు డైరెక్షన్స్, దరిమిల ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళ ర్యాలీ విజువల్స్ చూస్తున్నాం. కనుక చూస్తే ర్యాలీ విజువల్స్లో చాలా స్పష్టంగా నినాదాలు చేశారు. అంటే ఉమ్మడిగా వచ్చారు, మా మీద ఇలాంటి విష ప్రచారం చేస్తారా, దీన్ని మేము అంగీకరించేది లేదు, టీచర్ల ఆత్మగౌరవాన్ని కించపరచద్దు, క్రమశిక్షణతో ఎంతో క్రమశిక్షణతో ఉంటాం, గుణపాఠాలు కూడా పాఠాలే కాదు గుణపాఠాలు కూడా నేర్పుతామంటూ నినాదాలు చేశారు. అండ్ తమకి ప్రభుత్వం నైతికంగా మద్దతు ఇచ్చినందుకు వారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి పరిపరి విధాల ధన్యవాదాలు కూడా చెప్పుకున్నారు. ర్యాలీ మొత్తం కూడా ఆయన పేరు మారుమోగిపోయింది. ఒక రకంగా ఏంటంటే తెలుగుదేశానికి ఒక ప్రొయాక్టివ్ అట్మాస్ఫియర్ అయితే నిన్న క్రియేట్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ ఎంత చేసినా సరే అంతిమంగా నిన్న విజయవాడలో జరిగిన ర్యాలీతోటి ఒక ఊపు వచ్చింది. వైసీపీ ఆటలు ఇక సాగవు అనే పద్ధతిలో తెలుగుదేశం గట్టిగా సమాధానం చెప్పాలనుకుంది. అండ్ ఎనీహౌ తెలుగుదేశం చేతిలో ఒక వెపన్ ఉంది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వెపన్ ఉంది. దాన్ని కూడా బయటకు తీశారు. ఆల్రెడీ సిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వంగవీటి నరేంద్ర గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే నరేంద్ర గారు. అలాగే మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. మస్తాన్ రావు గారు నమస్తే. అండ్ మోక ఆనంద్ సాగర్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ర్యాలీ విజువల్స్ ఇప్పటిదాకా చూసాం కదా, అలాగే ఇదే అంశానికి సంబంధించి ముందు పేర్ని నాని గారు మాజీ మంత్రి ఏం మాట్లాడారు చూసి డిబేట్లోకి వెళ్దాం. పేర్ని నాని గారు. 16,000 మంది మేము దొంగలని చెప్పట్లేదు. టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ నిజమైన నిజాయితీతో చదువుకున్నటువంటి టీచర్లతో పాటు దొంగలు కూడా దూరారు. దొంగ టీచర్లు కూడా వచ్చారు. ఈ 16,000 మందిలో, ఈ 16,000 మంది గుంపులో లోకేష్ చేత తొయ్యబడి, లోకేష్ చేత టోకెన్లు తీసుకోబడి ఈ 16,000 మందిలో దొంగ టీచర్లు కూడా వచ్చారు. దొంగతనంగా వచ్చిన వాళ్ళు, సర్టిఫికెట్లు లేకుండా వచ్చిన వాళ్ళు, చదువు లేకుండా వచ్చిన వాళ్ళు, అర్హత లేకుండా వచ్చిన వాళ్ళు మరి సమానంగా ఎట్లా అవుతారు? బాగా చదువుకుని కష్టపడి పేదరికాన్ని అధిగమించి, ప్రతికూల పరిస్థితులను అధిగమించి, డిగ్రీలు చదివి, బీఈడీలు చదివి, లేదా టీచర్ ట్రైనింగ్ కోర్సులు చదివి, మెరిట్లో చదివి, కష్టపడి ఎన్నో సంవత్సరాల తరబడి తరఫీదు పొంది నిరంతరం అన్నం తిన్నారో లేదో కానీ ఇదే పని మీద చదివి బాగా రాసి నిజాయితీగా టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చింత లేదు, ఎటువంటి బాధ లేదు. కానీ ఈ కష్టపడి చదివి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి అర్హత గల టీచర్లతో పాటుగా అర్హత లేని దొంగ టీచర్లు లోకేష్ నాయకత్వంలో, లోకేష్ చేత రికమెండ్ చేయబడి వచ్చారనేదే డబ్బుతోనో లేదా పార్టీ ముద్ర మీదో, పార్టీ పచ్చబిళ్ళ ఉన్నోళ్ళు లోపలికి వచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క రైట్. మోక ఆనంద్ సాగర్ గారు, ఇది వైసీపీ అభియోగం. నిన్న టీచర్లు ఏమన్నారు? పాఠాలే కాదు గుణపాఠాలు కూడా నేర్పిస్తామని చెప్పి నినాదాలు చేశారు. ర్యాలీ మొత్తం వాళ్ళ విజయోత్సవం కన్నా కూడా లోకేష్ గారిని ప్రస్తుతిస్తూ వారు చేసిన నినాదాలు హైలైట్ అయినాయి నిన్న. అంటే నిజంగా దే హావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ గ్రాటిట్యూడ్ అనమాట లోకేష్ గారికి. ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. పేరు నాని గారు మాట్లాడింది విన్నాం సార్, చాలా థ్యాంక్ యూ. చాలా ఇది నాకు ఒక ఎస్వి రంగారావు గారు డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది, అసందర్భ ప్రలాపి.
అందరూ దొంగలేనప్పుడు బియ్యపు గింజల్లో వడ్లపు గింజ అనేది ఎక్కడో ఒకటి ఉంటుంది. దాని గురించి ఎవరు మాట్లాడరు. బియ్యం గురించే మాట్లాడతారు, అన్నం గురించి మాట్లాడతారు. ఆలోచించాలి. అంత కష్టపడి చదువుకుని డిఎస్సి క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు పొందినటువంటి యువతని మీరు దొంగని ముద్ర వేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఇన్ని నిబంధనలు ఎందుకంటే మా తెలుగుదేశానికి ఇచ్చుకోవాలి, లేకపోతే లోకేష్ గారు మనుషులకే ఇచ్చుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి అభిమానులకే ఇచ్చుకోవాలన్నప్పుడు ఈ నిబంధనలన్నీ తొంగలో తొక్కేసి ఏదో సులభ మార్గం చూసేసి తూతూ మంత్రం చేసేసి ఉద్యోగాలు కట్టబెట్టొచ్చుగా, మా అకౌంట్లో ఓట్లన్నీ వేసుకోవచ్చుగా. ఒక ట్రాన్స్పరెంట్ గా జరిగినటువంటి ప్రభుత్వ ఎంపిక విధానాన్ని తప్పు పట్టడం అంటే చాలా అసహజంగా ఉంది. ఆవేళ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లో లక్షలాది మంది రోడ్డెక్కి నినదించారు. ఎందుకు నినదించారు? మీరు అన్నారు గ్రాటిట్యూడ్, విశ్వాసం. 4 ఎంగిలి మెతుకులు తిన్న కుక్క విశ్వాసంతో ఇంటిని కాపలా కాస్తాం. 4 ఎండు గడ్డి పరుగులు తిన్నటువంటి గోవు పాలిస్తాం. దట్ ఈస్ కాల్డ్ విశ్వాసం, కృతజ్ఞత. అలాగే ఆ నాడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ ఐటీ ఉద్యోగులందరూ చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు ఈ ఉద్యోగాలు వచ్చాయని కృతజ్ఞత చూపించారు, గ్రాట్యుటీ చూపించారు. ఇప్పుడు ఈ టీచర్స్ ఏదైతే ఉన్నారో ఉద్యోగాలు పొందిన టీచర్స్ వాళ్ళందరూ కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యంగా మా యువనేత విద్యాశాఖ మంత్రి పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేశారు. అందుకే వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా, ఏదో సామెత ఉంది, నిజం ఇల్లు దాటి వచ్చే లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ వస్తుందంట. అలా ఈ వైసీపీ నాయకులు డిఎస్సి పైన ఇన్నాళ్లుగా అసత్య ప్రచారం చేస్తున్నప్పటికీ, అభియోగాలు మోపుతున్నప్పటికీ, అభాండాలు వేస్తున్నప్పటికీ, ఎప్పుడైతే ఉద్యోగాలు పొందిన టీచర్లు ఆత్మ గౌరవ నినాదంతో మొన్న కొండారెడ్డి బురుజుపైన కర్నూలులో, నిన్న అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా విజయవాడలో, అలాగే సాగర తీరం సాక్షిగా విశాఖలో నినదించినప్పుడు, వేలాదిగా ప్లకార్డులు పట్టుకుని వీధుల్లోకి వచ్చి ఆత్మ గౌరవ నినాదాన్ని వినిపించినప్పుడు ఈ వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిజం ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలాగా నినదిస్తుంటే, రణగుణ ధ్వనులు చేస్తుంటే, పాపం మాట మార్చి అందరూ కాదు కొంతమంది అని సన్నాయి నొప్పులు నొక్కుతున్నాడు పేరు నాని గారు. ఎన్ని మాటలు మడత పెడతారండి వీళ్ళు, ఎన్ని యూటర్లు తీసుకుంటారండి. ప్రతి విషయంలో, ప్రాజెక్టుల విషయం కావచ్చు, రాజధాని విషయం కావచ్చు, ఇటువంటి ఉద్యోగ ప్రక్రియ విషయంలో కావచ్చు, పూటకో మాట, గంటకో మాట, నిమిషానికో మాట. ఏమిటి నాలిక తాటి మట్ట, అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం, సెల్ఫ్ గోల్ కావడం. రెండే రెండు ప్రశ్నలండి నాకు, రెండే ప్రశ్నలు. ఇందాక బియ్యపు గింజల్లో వడ్ల గింజలు వస్తాయి మామూలే కదా అని అంటే, ఆర్ యు అడ్మిటింగ్ దట్ కొన్ని తప్పులు జరిగినాయి, అక్కడ అక్రమ మార్గాల్లో కొందరు వచ్చారనే అంశాన్ని మీరు అంగీకరిస్తున్నారా? సార్, ఇప్పుడు పొరపాటు ఏదన్నా జరిగి ఉండవచ్చు అని చెప్తున్నాను తప్ప పొరపాటు జరగకుండా ఏ ప్రక్రియ జరుగుతుందంటే ఎవరు చేసినా. వీళ్ళందరూ ఎవరు సార్ బయటకు వచ్చి మాట్లాడి మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మెరిట్ లిస్ట్ లో మా పేర్లు అసలు మెరిట్ లిస్టే ప్రకటించలేదు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ కూడా వైసీపీ స్పాన్సర్డ్ వీళ్ళేనా, ఏజెంట్స్ ఏనంటారా? ఎవరున్నారో చెప్పి మీరు చూడండి. వాళ్ళు ప్లకార్డులో పట్టుకున్నది ముసలి వాళ్ళు, చదువురాని వాళ్ళు. మీడియా ముందుకు వచ్చి కాసేపాకి కూడా ప్లే చేస్తాం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. పాప అమ్మాయి ఎవరో క్వాలిఫైడ్, డబల్ పీజీ క్వాలిఫైడ్. ఉదాహరణ చెప్తున్నాను సార్, చెప్పింది ఒక ఉదాహరణ. అలాంటి చాలా మంది మాట్లాడారు, నా నోటీస్ లోకి వచ్చింది, మీకు కాసేపాకి షేర్ చేస్తాను. ఒకసారి నరేంద్ర గారి దగ్గరికి వెళ్ళి నాది ఒక్కొక్క మాట వినండి దయచేసి, ప్లీజ్ కైండ్లీ లిసన్ టు మీ. నాది పి గన్నవరం నియోజకవర్గం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. అక్కడ ఒక బీసీ అభ్యర్థి, వాళ్ళ తాతల నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం. అతనికి కూడా అక్రమ మార్గంలో ఉద్యోగం వచ్చిందని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. నిజానికి ఆ కుర్రాడికి ఉద్యోగం రాల.
తెలుగుదేశం వాళ్ళు కట్టబెట్టారని చెప్పి, అక్రమంగా కట్టబెట్టారని చెప్పి, మెరిట్ ని చంపారని చెప్పారు. నా సొంత నియోజకవర్గం, నాకు తెలిసిన కుటుంబం, నాకు తెలిసిన కుర్రాడు, ఏమిటి అబద్ధాలని అడుగుతున్నా. దీన్ని ఏమంటారు చెప్పండి? అవి కూడా తప్పనిసరిగా మాట్లాడాలి. ఒకసారి ఆ అమ్మాయి మాట్లాడారు, ఒక ఆవిడ ముందర, తర్వాత తెలుగుదేశం కండువా కప్పుకున్నవాడు కూడా మాట్లాడారు. రెండు చూసిన తర్వాత నరేంద్ర గారి దగ్గరికి నాకు పీజీటీ టీజీటీ రెండు వచ్చాయండి. కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి రాశాను నేను. రెండింటికి కూడా నేను సెలెక్ట్ అయ్యాను. మరి 1:1 రేషియోలో నాకు కాల్ లెటర్ కూడా పంపించడం జరిగిందండి. కాల్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పారు. మరి నేను ఎస్ఏ సోషల్ కి సెలెక్ట్ అయ్యానని చెప్పారండి. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. అలా అని రిజెక్షన్ లిస్ట్ లో కూడా లేదు మా పేరు. ఏ విధమైన కాంప్లికేషన్స్ లేవు కాబట్టి దానిలో కూడా మా పేరు లేదండి. మరి మా పేరు సెలక్షన్ లిస్ట్ లో ఎందుకు లేదు అని చెప్పి డిఈఓ ఆఫీస్ కి వెళ్లి అడిగితే, నీ ప్లేస్ లో స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ వాళ్ళకి ఇచ్చేసామని చెప్పారండి. అలా ఎలా జరుగుతుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు మాకు సరైన సమాధానాలు చెప్పకుండా చాలా దాట వేశారండి. మరి మేము టెట్, బిఎడ్, డిఎస్సి చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉండి చాలా కష్టపడి చదువుకున్నామండి. మరి ఏ విధమైన ఎగ్జామ్ వాళ్ళు టెట్ రాయరంట, డిఎస్సి రాయరంట, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి డిఈఓనే చెప్పారు మాకు. కృష్ణా డిస్ట్రిక్ట్ డిఈఓ చెప్పారు. అలా ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళు అలానే రాస్తారు, అలానే వెళ్ళిపోతారని చెప్పి అని అన్నారండి. మరి మేము కష్టపడి మెరిట్ లో ఉన్న మా ఉద్యోగాలు తీసుకెళ్లి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ రాయకుండా, ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళకి మా జీవితాలతోటి గవర్నమెంట్ చాలా ఆడుకుంటుందండి. మరి దీనికోసం మేము చాలా పరంగా కలవని ఆఫీసర్ లేరు, కలవని సంస్థ ఆఫీసుకి మేము వెళ్లకుండా లేమండి. చాలా ప్రయత్నాలు చేశాము, ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు. చివరిగా జగనన్న కార్యాలయానికి ఈరోజు వచ్చామండి. ఇప్పుడు మీరు లేవనెత్తుతున్న అంశాలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న అంశాలు కానీ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల కుటుంబం నుంచి ఒక అభ్యర్థి ఎగ్జామ్ రాయని అభ్యర్థి సెలెక్ట్ అయ్యారంటూ మీరు దుష్ప్రచారం చేశారు.